నమస్కారం. మీ ఇంటి వంటలో బామ చేతి వంటకు స్వాగతం. ఈ రోజు నుండి దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి. అమ్మలను కన్న అమ్మ దుర్గమ్మని వివిధ రూపాల్లో పూజిస్తూ జగన్మాత ఆశీస్సుల కోసం ప్రజలంతా ఎదురు చూసే విశిష్టమైన రోజులివి. అలాంటి విశిష్టమైన రోజుల్లో మొదటి రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు అనే విషయాలు తెలుసుకోవడంతో పాటు బామ చేతి వంటలో భాగంగా అమ్మవారు ఇష్టపడే పిండి వంటల గురించి తెలుసుకుందాం. మరి మా బామ దగ్గరికి వెళ్దాం పదండి. బామ పూజ అయిపోయింది కదా, నైవేద్యం ప్రిపేర్ చేద్దామా? చెయ్యాలిగా మరి. పూజారి గారు చెప్పినట్టు రవ్వతో హల్వా చేద్దాం. ఏమేం కావాలన్నా దీనికి? నెయ్యి, బొంబాయి రవ్వ, పంచదార, యాలక పొడి, వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్, పాలు. అంతేనా? నాకు తెలిసింది ఎలా చేయాలో. నేను చెప్పనా? నెయ్యి వేయాలి, తర్వాత రవ్వ, తర్వాత చక్కెర, తర్వాత పాలు, ఇవి మిగిలిన ఉన్నాయి కదా ఇలాచి, బాదం, కిస్మిస్ వేసామంటే అయిపోద్ది. అంతే కదా? అలా అయితే ఒక పని చేయవే, ఈ ప్రసాదం మాత్రం నువ్వు చేసేసుకుని అమ్మవారికి పెట్టేసి ఆవిడిచ్చే ఆశీర్వచనాలన్నీ నువ్వే తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఓ బామ్మ బామ్మ, వద్దు బామ్మ, నువ్వు ఉండాలి. నువ్వే నా దేవత లాంటి బామ్మ. ఎంత బాగా కాకా పెడతావు. నువ్వు చేద్దామా? చేద్దాం కదా. ఏం చేయాలి? పొయ్యి అంటించు, ఆ గిన్నె తీసి. ఓకే, అంటిచ్చేసా. ఈ పాలు దాంట్లో పోయి పోసాయి. అవతల పెట్టేది అక్కర్లేదు మనకి. ఓకే, ఇప్పుడు ఇది తీసుకో, మూతతి పొయ్యి అంటించు. దీనికి పోయి అదేస్తా ఇదేస్తా అన్ని కలిపేస్తా అమ్మవారికి పెట్టేస్తానండి. మాట చెప్పడం కాదు, పనిలో ఉండాలి గొప్పతనం. సరే, ఉంది కదా. ఏం చేయాలి? అది వేడెక్కాక ఈ నెయ్యి వేసుకుంటాం మనం. ఓకే, ఒక స్పూన్ వేసుకోవాలా నెయ్యి? అలా అని కాదు, ఇది పేరుకుపోయింది కదా, పేరుకుపోయింది కాబట్టి స్పూన్ అవసరం. లేకపోతే లేదు, ఎంత వేసుకోవాలి? ఎంతైనా, ఎంత అంత అని లేదు, అమ్మవారికి పెట్టేది ఎంతైనా వేసుకోవచ్చు. అమ్మవారు అంతా ఇంత కళ్ళతో చూశాక తినేది మనం కదా, అందుకని కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే కూడా మంచిదే, నెయ్యి కొంచెం తక్కువ వేసుకుంటే కూడా మంచిదే. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అన్ని పోషకాలు ఉన్నవే కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది వేడెక్కితే ఈ రవ్వను వేసి చక్కగా గరిటె కొట్టి చూసావా, ఇది వేపేసుకోవాలి. రవ్వ నెయ్యిలో కలపాలి. ఒక చిన్న దోరగా వేగిన తర్వాత ఈ పంచదారను కూడా పోసేసుకోవాలి. పంచదార ఇంతే వేయాలని లెక్కే లేదు, ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంకా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే, పాలు కొంచెం సెగబెట్టు. పాలు కాగుతూ ఉంటే ఆ వేడి పాలు మనం ఎలా లెక్క అంటే, ఇప్పుడు మనం ఓ గిన్నెడు రవ్వ పోసుకున్నాం కదా, ఈ గిన్నెతో 2 గిన్నెలు పాలు పోయాలి. హల్వా అంటే ఎలా ఉండాలి? గట్టిగా ఉండకూడదు, అలా అని మెత్తగా పాయసంలాను ఉండకూడదు. కొంచెం గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా ఉండాలి, మీడియంగా ఉండాలి. బామ్మ, మనమైతే ఈ రోజు పూజ బాగా చేసుకున్నాం. మరి నువ్వు చిన్నప్పుడు పూజ ఎలా చేసుకునేదానివి? పూజ ఎలా చేసుకునేది అనవసరం గాని, నాకు పండగలంటే చిన్నప్పుడు మహా ఇష్టం. ఓకే, ఎందుకని అడగమే? ఎందుకు ఏంటంటే మన ఇంట్లోనూ ఇలా పూజలు చేస్తారు. కొత్త బట్టలు కావాలి అని అడగచ్చు కదా. 9 రోజుల పండుగ అంటే ఇక సంబరమే సంబరం. 9 రోజులు కొత్త బట్టలు వేసుకోవచ్చు, మన ఇంట్లో ప్రసాదాలు తినేయచ్చు, పక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మీ దేవుని చూద్దామని వచ్చానండి అంటే కూడా ప్రసాదం పెట్టేవాడు. తర్వాత దీనికి కొంతమంది బొమ్మలు కూడా పెట్టుకుంటారు. బొమ్మలు పెట్టి శనగలు, అరటిపళ్ళు అవి ఇవి. మేము పిల్లలుగా ఉన్నప్పుడేమో ఒక పండు ఇచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళకి 2 ఇచ్చేవాళ్ళు శనగలు. దానికి ఏం చేసేవాళ్ళో తెలుసా? ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్లు అవి వచ్చాయి కానీ అప్పట్లో సంచి, చిన్న చిన్న గుడ్డ సంచులు పని లేనప్పుడు అంతా కుట్టుకునేవాళ్ళం. పాలు కాగాయా? కాగినట్టే ఉన్నాయి కదా. కాగితే ఒక పంచే, ఇది నువ్వు పట్టుకో, అది ఆపేసేయి. నేను కొలతలో పాలు పోస్తానమ్మా. ఓకే, 2 కప్సా? ఎస్. కలుపు కలుపు కలుపు, నా మీద పడకుండా కలుపు. ఎందుకంటే మళ్ళీ అమ్మవారి దగ్గరికి పూజ చేసుకోవాలి కదా మనం. అప్పుడు ఈ చీర
ఈ పాయసం లాంటిదంతా నా మీద పడిపోయింది అనుకో, ఓకే. అప్పుడు నాకు నచ్చదు. ఇప్పుడు ఏం చేద్దామంటే నిదానంగా ఈ పాలు ఇక్కడ పెట్టుకుని మూత పెట్టేసి పాడవకుండా ఉంటుంది. ఓకే. అమ్మవారికి అంటే చాలా నిష్టగా, చాలా శుచి శుభ్రం మాట అట్లా ఉంచి భక్తిగా అన్నమాట. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి ఎవరికి మన కష్టాలు చెప్పుకోలేము, అలానే ఎక్కువ సుఖాలు కూడా చెప్పుకోలేము. ఇవన్నీ కూడా అమ్మవారికి మాత్రమే చెప్పుకోగలం మనం. నేను చాలా బాగున్నానమ్మా, ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఉంచు, ఇలాగే నేను జీవితం అంతా కొంచెం సెగ తగ్గించు, నేను జీవితం అంతా ఇలాగే ఉండేలాగా చూడు, యాలకు పొడి వేసాను చూస్తున్నావా, నెక్స్ట్ ఇయర్ నేను ఇవన్నీ నీకు చేసి చూపించను, నువ్వు చేసి నాకు పెట్టాలి. సరే పక్క. అందుకని అమ్మవారికి మాత్రమే చెప్పుకోగలం కాబట్టి మన అమ్మవారికి చెప్పుకోవచ్చు, పక్క వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిన అమ్మవారి దగ్గర కూడా చెప్పేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ కిస్మిస్ వేసేద్దాం. వేస్తే ఏమవుతుందంటే ఇవి దీంట్లో కొంచెం వేడివేడిగా ఉడికి కొంచెం లావుగా తయారవు. ఇది తీసేసి ఆ గాజు బౌల్ పెట్టి చెప్తా. అప్పుడు ఇంత త్వరగా ఉడికేసింది కదా. ఇది కొద్దిసేపు చల్లారేటప్పటికి హల్వా లాగా అయిపోతుంది అన్నమాట. ఈ మాత్రం లేకుండా ఇంకా గట్టిపడ్డాక పెట్టామనుకో రాయిలా అయిపోతుంది. అమ్మవారికి కూడా కొంచెం అలంకరిద్దాం, ఎందుకంటే గబిక్కిని మన ఇంటికి ఎవరన్నా వచ్చి చూసారనుకో ఏంటి వీళ్ళు జీడిపప్పు వదిలి లేకుండా అమ్మవారికి ప్రసాదం పెట్టేది అనుకుంటారు. మనం పైన పెడతాం కదా. అదే అమ్మా, అందుకని నువ్వు అలంకరించు. అమ్మా కాలం మారిపోయిందమ్మా, ఓ కాలంలో అందులో వేసేవాళ్ళం, ఇవాళ నీకు కూడా ఇలా అలంకరించి పెట్టాల్సి వస్తుంది. దుర్గామాత ఎంత అందంగా పెడుతున్నామో అని చూడు, ఎంత భక్తిగా పెడుతున్నామో చూడు. బామ్మ, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ హల్వా రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రవ్వ హల్వా కావలసిన పదార్థాలు: పంచదార, బాంబే రవ్వ, నెయ్యి, పాలు, వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్, యాలకుల పొడి. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో పాలు పోసి వేడి చేయాలి. వేడయ్యే లోపల ఇంకో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. వేడి అయిన తరువాత బాంబే రవ్వ వేసి వేగించాలి. వేగిన తరువాత పంచదార వేసి కలిపి వేడైన పాలు అందులో పోసి యాలకుల పొడి, వేయించిన కిస్మిస్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, రవ్వ హల్వా రెడీ.